ఓతః ప్రోతః యోగాభ్యాం పురుషోత్తమః. ఓతః ప్రోతః యోగాభ్యాం పురుషోత్తమః అంటే దాని భావం ఏంటంటే వ్యక్తిగతంగా, ఓతః అంటే వ్యక్తిగతంగా, ప్రోతః అంటే సామూహికంగా. అలా ఏ వ్యక్తి అయితే తనతో తాను మమేకమవుతూ ప్రతి క్షణం తన అంతర్లీనంతో మమేకమైనప్పుడు ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తిని వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తాడు. అంతేకాకుండా సామూహికంగా కూడా ప్రభావితం చేసేంతటి విశ్వశక్తి తనతో మమేకమై ఉంటుంది అన్నది అర్థం. సో అలానే మీ అందరి అనుభవాలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా జనగాం టీం, రాజేందర్ గారు నిజంగా హెడ్స్ అప్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా. ఇటువంటి మాస్టర్లు ఉండాలి. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు పత్రిజీ గారు శిష్యులను తయారు చేయాల, మాస్టర్లను తయారు చేశారు. అందుకొరకే ఈరోజు పిఎస్ఎస్ఏ మూమెంటు ఒక్కొక్క మాస్టరు ఎంతో చైతన్యవంతంగా పత్రి సారు పట్ల ఎంతో డెడికేషన్తో, ఇంతకుముందు జనార్దన్ గారు చెప్పినట్టు పిఎంసి, ఒకసారి పిఎంసి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇందులో అనుభవాలు వింటూ ఉన్నప్పుడు ఒక్కరిద్దరు చెప్పారు, నేను బాగా గమనించా, పిఎంసి ఛానల్ చూసి ధ్యానంలోకి వచ్చాను అని. ఒకసారి చేయి పైకెత్తండి. చూసారా? ఒకసారి పిఎంసి ఛానల్ చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కూడా. వెళ్ళిన ప్రతి చోట కూడా అలా చాలామంది, సార్ మేము పిఎంసి ఛానల్ అన్న ఛానల్, భక్తి ఛానల్ చూస్తూ చూస్తూ ఏదో ఒక రోజు అట్లా కలిగింది పిఎంసి ఛానల్. అలా మాస్టర్ల అనుభవాలు వింటూ ఉంటే ఇది సాధ్యమా? చదువుకొని వాళ్ళు, సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆశ్చర్యపోయాము అని ఎంతోమంది అనుభవాలు చెప్తూ ఉంటారు. సో అందుకొరకు పత్రిజీ గారు ముందే గమనించి పిఎంసి ఛానల్ను వారి స్థాపించడం ద్వారా విశ్వవ్యాప్తంగా చాలామంది, కొంతమంది బయటకు రాలేకపోవచ్చు, కానీ పిఎంసి ఛానల్ చూస్తూ అనేక మంది ధ్యానముఖులు అవుతున్నారు. మరొకసారి పిఎంసికి గట్టిగా క్లాప్స్ కూడా. దాని తర్వాత గత నెల సదానంద యోగి పత్రిజీ గారు పరమ గురువైన, మన పిఎస్ఎస్ఎం ఆది గురువైన సదానంద యోగి గారి నిర్వాణ రోజు కిషన్ రెడ్డి గారు పిలిచారు క్లాస్కు. వచ్చాను ఆ రోజు. అప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలతో ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఒకసారి కిషన్ రెడ్డి గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, కోయిన్సైడ్ ఈరోజు నందవరంలో ఉండాలి. నందవరంలో ఏముంది? సదానంద యోగి గారి సమాధి. ఆయన ప్రోగ్రాం ప్రకారం ఈరోజు నందవరంలో ఉండాలి. కానీ ఈరోజు జనగాం క్లాసులో ఉన్నాను. ఇది వాస్తవమా కాదా? పత్రిజీ గారు అంటూ ఉండేవారు, సూక్ష్మములో, చెప్పండి, సూక్ష్మములో మోక్షం. ఇది బాగా మనం అవగాహన చేసుకుంటే ఇది 100% సత్యం. ఏంటా సూక్ష్మం?
సూక్ష్మం అంటే ఏంటి? ఈ కన్నులకు కనిపించేదంతా, భౌతికంగా కనిపించేదంతా స్థూలం, కంటికి కనిపించింది సూక్ష్మం. మనం ధ్యానంలో కూడా మనసు కంటికి కనిపించదు, కానీ ఫీల్ అవుతాం. ఎప్పుడైతే శ్వాసను పట్టుకుంటున్నామో అది శూన్య స్థితికి తీసుకెళ్తుంది. ఆ శూన్య స్థితి సూక్ష్మం. ఎప్పుడైతే ఆ సూక్ష్మ స్థితి, ఆ శూన్య స్థితితో కొన్ని సెకండ్లు, నిమిషాలు కాకపోవచ్చు, ప్రతి ధ్యాన యోగి, ప్రతి పిరమిడ్ మాస్టరు వాళ్ళకు తెలుసో తెలియకనో ప్రతి పిరమిడ్ మాస్టరు కొన్ని సెకండ్లన్నా ఆ శూన్య స్థితికి చేరుకుంటున్నారు అన్నది నేను గట్టిగా చెప్పగలుగుతాను. 1 సెకండ్ కావచ్చు, కొందరు 5 సెకండ్లు కావచ్చు, కొందరు 10 సెకండ్లు కావచ్చు, కొందరికి 30 సెకండ్లు కావచ్చు, కొందరు 1 నిమిషం కావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఎందుకు పత్రిజీ గారు ఆ పదమును పదే పదే వాడేవారు? కూర్చో కూర్చో ధ్యానం చెయ్యి అని. శ్వాసే నీ గురువు అని చెప్పారే కానీ, ఎందుకంటే నేను సార్తో ప్రయాణం చేసినప్పుడు సార్ను బాగా గమనించా. ఏంటి ఇంతకుముందు నేను చెప్పాను, మీరు ధ్యానం చేసేటప్పుడు ప్రాణవాయువు ఏం చెప్పా? ప్రాణవాయువు ప్రాణశక్తిగా మారుతుంది. ప్రాణవాయువు అంటే ప్రతి మానవుడు, మానవుడే కాదు, ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఆక్సిజన్ తీసుకుంటున్నాం శ్వాసలో. సో దాని ద్వారా ప్రాణవాయువును పొందుతున్నాం అందరూ. కానీ శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రాణవాయువు ప్రాణశక్తిగా మారుతుంది. ఇదే ధ్యానం యొక్క రహస్యం. ఆనాపానసతి ఎందుకు, ఎలా మారుతుంది అన్నది గమనిస్తే, అందుకే ఎరుక ప్రతి శ్వాస పట్ల. ఎందుకంటే బుద్ధుడు చెప్పాడు, ఇది వాస్తవం. కానీ 24 గంటలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు ఉండొచ్చు, కానీ కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఇతర అనుభవాలు వింటూ ఎలా ఉండొచ్చు? సో పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాసం చెప్పారు, కళ్ళు మూసుకొని ధ్యానం చెప్పారు, కానీ ఆయన కళ్ళు తెరుస్తూ కూడా, మాట్లాడుతూ కూడా, వంట చేస్తూ కూడా, నడుస్తూ కూడా ఆ ఎరుకతో ఉండడం నేను అనుభూతి పొంది చూశాను. అందుకొరకు ప్రాణవాయువు ప్రాణశక్తిగా మనస్సు ప్రతి శ్వాసతో మమేకమవుతే, మీరు చెక్ చేసుకోండి, మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ శ్వాస అంత స్లోగా వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం, కానీ గమనించం. మీరు బాగా లోతుగా గమనించుకోండి. మీరు ఆవేశంగా ఉన్నప్పుడు శ్వాస స్పీడ్ పెరుగుతుంది తెలుసు, కానీ లోతుల్లోకి వెళ్ళాం. కానీ అలా గమనిస్తున్నప్పుడు తగ్గుతూ వస్తుంది. అలా ఈ శ్వాసలు తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్గా మనస్సు శూన్యమవుతుంది. ఇది టెక్నిక్. ఆలోచనలు వస్తే మనం పట్టించుకోవాల్సిన, చాలామంది అనుకుంటారు, నో, నువ్వు ఇది గమనిస్తూ ఉండు ఆటోమేటికల్గా. అందుకే సహజమైన శ్వాస, ప్రాణాయామం కాదు. మనం బాగా లోతుల్లోకి వెళ్ళి గమనించాలి, నేను ఏం చేస్తున్నా, నిజంగా సహజమైన శ్వాసను గమనిస్తున్నానా లేదా? మీరు గమనిస్తే ప్రాణవాయువు ప్రాణశక్తిగా మారుతుంది, విశ్వశక్తిగా మారుతుంది. అలా విశ్వశక్తిగా మారుతూ ఉన్నప్పుడు బుద్ధుడు చెప్తాడు, ఆతాపి సంపజానో సతీమ వినయ్యలోకే
వినయ లోకము అంటే బయటది కాదు. ఆయన ఏమంటాడు? తల నుంచి పాదాల వరకు. సంస్కృతంలో అంటాము నఖశిఖ పర్యంతం. అలా తల నుంచి పాదాల వరకు మనం తీసుకున్నటువంటి ప్రతి శ్వాస తల నుంచి పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. కొన్ని క్షణాలైనా ఆ కొన్ని క్షణాలు మీరు శ్వాసతో మమేకమవుతే మనస్సుతో మమేకమవుతాం. అందుకే ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. మీ ప్రయత్నం లేకపోయినా, చక్రాల మీద ధ్యాస పెట్టలేకపోయినా, నాడీ మండల శుద్ధి మీద ధ్యాస పెట్టలేకపోయినా, ఏ సంకల్పం చేయకపోయినా, ఏం చేయకపోయినా సహజమైన శ్వాసను మీరు గమనిస్తూ గమనిస్తూ మమేకమైతే, మీ ప్రమేయం లేకుండా, మీ సంకల్పం లేకుండా చక్రాలు కూడా సహజంగా యాక్టివేట్ అవుతాయి. ఇది ఆనాపానసతి ధ్యానం యొక్క రహస్యం. ఏది అవసరంలా. ఎందుకు అంటే శూన్య స్థితికి వెళ్ళినప్పుడు నీ ఆత్మకు ఆల్రెడీ ప్రణాళిక ఉంది. మనకు ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికతోనే భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు తెలియక మనస్సుకు ప్రభావితం అవుతూ మనం కొత్త ప్రణాళికలు వేసుకుంటున్నాం. మనస్సు ఎప్పుడూ కొత్త ప్రణాళిక వేస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పాత్మకం మనః. మనస్సు యొక్క స్వభావమే అది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితిలోకి వెళ్తావో, ఏ ప్రణాళికతో ఈ భూమి మీదకి వచ్చావో, ఏం చేయడానికి వచ్చావో, అప్పుడు నువ్వు అది పట్టుకొని చేస్తూ ఉంటే అందులో అనంతమైన ఆనందాన్ని పొందుతాము. అలాగే పిరమిడ్ మాస్టర్ల ద్వారా పిరమిడ్ నిర్మాణాలు కావచ్చు, ఇలా సామూహిక ధ్యానాలు కావచ్చు, పౌర్ణమి ధ్యానాలు కావచ్చు, అమావాస్య ధ్యానాలు కావచ్చు, శాకాహార ర్యాలీలు కావచ్చు. ఈరోజు పత్రిజీ గారు భౌతికంగా లేకపోయినా ర్యాలీలు ఉధృతమవుతున్నాయి. పిఎంసి ద్వారా కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే ఆయన శ్వాసే నీ గురువు అని చెప్పాడే. కానీ ఒక గురువు, కొందరు నేను గురువు అని చెబుతూ వాళ్ళ పాత్రను పోషించకపోవచ్చు, కానీ శ్వాసే నీ గురువు అని చెప్పి ఒక గురు పాత్రను అద్భుతంగా పోషిస్తున్న ఏకైక వ్యక్తి పత్రిజీ. గట్టిగా క్లాప్స్. ఇంతకుముందు చెప్పానే, ఓతః ప్రోతః యోగాభ్యాం సంయుక్తః పురుషోత్తమః అని. పత్రిజీ గారు దాన్ని మనకు తెలియకుండా, మనకు చెప్పకుండా, మనకు బోధించకుండా దాన్ని అద్భుతంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఇది అసాధ్యం. అనేక మంది భౌతికంగా ఉన్నప్పుడు గురువులు, శిష్యుల సంఖ్య అద్భుతంగా ఉంటుంది, కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఆ గురువు భౌతికంగా లేకపోయిన తర్వాత నిదానంగా క్షీణిస్తూ వచ్చాయి. కానీ మన పిఎస్ఎస్ఏ మూమెంటు రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది. అంటే పత్రిజీ గారి చైతన్యము ప్రతి పిరమిడ్ మాస్టర్ చైతన్యంతో మమేకమవుతూ సూక్ష్మంగా, ఇంతకుముందు మల్లికార్జున గారు చెప్తూ ఉంటే విన్నా. సో ఇలా ఎంతోమంది మాస్టర్లు పిరమిడ్ నిర్మించి అన్నదానాలు చేస్తున్నారు, సామూహిక ధ్యానాలు నిర్వహిస్తున్నారు. పిరమిడ్ శక్తి అన్నది వెలకట్టలేనిది, అద్భుతం. అది మన కంటికి కనిపించదు. అందుకే సూక్ష్మములో మోక్షం. ఏదైనా మనం చేస్తేనే మనకు అనుభవం అవుతుంది. ధ్యానం చేస్తే అనుభవం అవుతుంది, శ్వాసను గమనిస్తే అనుభవం అవుతుంది. అనుభవం లేని వాళ్ళు అంటారు, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే ఏమొస్తుంది? ఎందుకంటే ఆయన గమనించలేదు కాబట్టి. నేను కూడా
1997 వరకు కూడా నాకు కూడా తెలియదు. హిమాలయాలకు వెళ్ళా 89 నుంచి 97 వరకు 8 సంవత్సరాలు హిమాలయాల్లో ఉన్నా ఈ ధ్యానం తెలియాల. నేను కూడా మంత్ర సాధన, యంత్ర సాధన, తంత్ర సాధన, పూజలు, స్తోత్రాలు, ఉపనిషత్తులు. ఇంతకుముందు ఎవరు అన్నారు నాకు ఇతిహాసాలంటే బాగా ఇష్టము అని. అవునా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. యా. సో మొదట్లో ఒక 25 ఏళ్ళ కింద ఉపనిషత్తులు చదివా, శాస్త్రాలు చదివా, వేదాలు చదివా, ఇతిహాసాలు చదివా. అప్పుడు అదే గొప్ప అనుకున్నా. జపం చేస్తే అదే గొప్ప అనుకున్నా. నమ్మకము, చమకము, రుద్రకము చదివితే అవే గొప్ప అనుకున్నా. గొప్ప భక్తి అనుకున్నా. తెలియదు కదా. కానీ ఎప్పుడైతే 97లో ఒక బౌద్ధ భిక్షు ద్వారా ఆనాపానసతి ధ్యానం దొరికిందో అప్పుడు నాలో వినూత్నమైన మార్పులు. బ్రహ్మ ముహూర్తములో ప్రతిరోజు 3 గంటలకు నిద్రలేచి హిమాలయాల్లో చల్లటి మంచునీటితో స్నానం చేసేవారు. దాని తర్వాత పూజ, పారాయణము, జపము ఇవన్నీ అయిపోయే వరకు 9 అవుతుండే. ప్రతిరోజు పూజ చెయ్యండి, జపం చెయ్యండి, మంచినీళ్ళు కూడా తాగనటువంటి వ్యక్తిని ఈరోజు నేను ఎప్పుడు మేలుకుంటే అదే బ్రహ్మముహూర్తం అనుకుంటా. కొంతమంది దగ్గరికి వెళ్ళినాక, సార్ టిఫిన్ చేస్తారా? చేస్తాను. స్నానం చేసి వస్తారా? అప్పుడు అడుగుతా, మీకేమన్నా అభ్యంతరమా అంటే, సార్ నాకేం అభ్యంతరం లేదు కానీ స్నానం చేసి తింటే బాగుంటుంది. అవునా? సరే, భౌతిక శరీరానికి స్నానం అవసరము, పక్కా కరెక్టు. స్నానం చేయాలి, ఎందుకంటే నీట్గా శుభ్రత అన్నది కూడా ముఖ్యం. తప్పకుండా స్నానం చేయాలి. ఉదయం 2 సార్లు చేయొచ్చు. కానీ విరుద్ధం చూసి అప్పుడు ఏమనేవాళ్ళు నా గురువులు, పూజ చేయండి, జపం చేయండి, ఉపాసన చేయండి, సంధ్యావందనం చేయండి, గాయత్రి మంత్ర ఉపాసన, గాయత్రి మంత్రం కూడా ఇవి చేయండి, తినకూడదు, పాపం తలుగుతుంది. తెలియదు కదా, నిజంగా నమ్మేవారు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత బుద్ధుని బోధనలు, ఒకప్పుడు భగవద్గీత అంటే బాగా ఇష్టం. కానీ బుద్ధుని యొక్క ధమ్మపదం చదివిన తర్వాత, నేను నార్త్ ఇండియా ఉన్నప్పుడు భగవద్గీత సప్తాహం కూడా చెప్పేవాడిని హిందీలో, రామాయణ సప్తాహం. దాని తర్వాత ధమ్మపదం చదివిన తర్వాత అప్పుడు నాకు ఇంకా బాగా ప్రాక్టికల్. ధమ్మపదము అన్నది ప్రాక్టికల్. అందులో 1% కూడా థియరీ లేదు. ఎందుకంటే ఒక్కసారి బుద్ధుడు ధమ్మపదాన్ని బోధించలా, ఎక్కడికి వెళ్ళాడో ఆ సమయ సందర్భాన్ని బట్టి బోధించాడు. అందుకోసం అది 100% ప్రాక్టికల్. అది చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆచరణాత్మక జీవితము ఎంత శక్తినిస్తుంది, ఎంత ప్రభావితం చేస్తుంది అని. అది మళ్ళీ నేను పత్రిజీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆచరణలో హిమాలయాల్లో ఉన్న గురువుల కంటే, ఇప్పటికీ చెప్తా, హిమాలయాల్లో ఉన్న గురువుల కంటే కూడా 100% ఆచరణాత్మక గురువు పత్రిజీ గారు నేను చెప్పగలను. ఎందుకు అంటే హిమాలయాల్లో ఉన్న గురువులు కాషాయ వస్త్రాలు, అమ్మో ఇవి వదిలేస్తే సన్యాస దీక్ష తీసుకున్నా కాబట్టి ఎక్కడ పాపం తలుగుతుందో, దీక్ష తీసుకున్నాను కాబట్టి నామాలు ధరించాలి, రుద్రాక్షలు ధరించాలి, సంధ్యావందనం, ఇవన్నీ ఇప్పటికీ చూస్తాను. చాలామంది హిమాలయ గురువులు చెప్తూ ఉంటారు, పత్రి సార్ని కలిశాము, పత్రి సార్ బాగా ఇది మాకు నచ్చింది అని. కానీ ఆచరణాత్మకంగా చూస్తూ ఉంటే నా లోపల నేనే నవ్వుకుంటా. బాగుంది, కానీ పత్రి సార్ అంటే అర్థం కాల. అర్థమైనప్పుడు నీకు ఏ రిచువల్స్ ఉండవు.
అప్పుడు అనిపిస్తుంది కనీసం పత్రిసారు గురించి గొప్పగానైనా చెప్తున్నారు కాబట్టి ఒకసారి హిమాలయ గురువులకు గట్టిగా క్లాప్స్ కొడదాం. సో అందుకే సూక్ష్మములో మోక్షం, ప్రతిదీ పత్రిజీ గారు సూక్ష్మంగా ఆచరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్న గురువులు, సార్ అన్నీ బాగున్నాయి కానీ మీ పత్రి సారు మన భారతీయ సాంప్రదాయం, భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి? నమస్కారం చేయాలి. సరే, ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు రాజకీయంగా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ హ్యాండ్ అన్నది వెస్టర్న్ కల్చర్ కదా. మరి పత్రిజీ గారు అంత ఆధ్యాత్మికవేత్త, ఆయన షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తారు అంటారు. నేను కూడా పత్రిజీ గారి దగ్గరికి వచ్చినప్పుడు సార్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నేను నమస్కారం చేశా, షేక్ హ్యాండ్ ఇవ్వాల. ఎందుకంటే నేను కూడా ఆ సంస్కృతి నుంచి వచ్చాను. దాని తర్వాత పత్రిజీ గారి దగ్గర ఎలా ఉంటుందంటే చెప్పరు, చేస్తూ పోతారు. సార్ నమస్కారం చేశారు, నేను నమస్కారం చేశా. మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చారు, నేను మళ్ళీ నమస్కారం చేశా. అంటే ఎందుకు చెప్తున్నానంటే సూక్ష్మంగా మన అంతరంగాన్ని పత్రిజీ గారు లోతుల్లోకి వెళ్ళి ఎంత ప్రభావితం చేశారు అన్నది నా అనుభవంలో నేను చూశా. సో రెండోసారి షేక్ హ్యాండ్ ఇచ్చారు, మళ్ళీ నేను నమస్కారం చేశా. సార్ నమస్కారం చేశారు. మూడోసారి షేక్ హ్యాండ్ ఇచ్చారు, వదల్లా చూడండి. ఆ మూడోసారి ఇచ్చిన తర్వాత నాకు బల్బు వెలిగింది, ఈయన వదిలేటట్లేడు. సరే, ఈయన ఇంతగా చేస్తున్నాడంటే అప్పటికి అవగాహన ఉంది. బుద్ధుని టైంలో బౌద్ధ భిక్షువులుగా ఉన్నాము కాబట్టి ఈ కారణం లేకుండా ఒక విశ్వగురువు, ఒక మైత్రేయ బుద్ధుడు ఏమీ చెయ్యడు. ఆ మూడోసారి ఇచ్చినప్పుడు నేను కూడా సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చా. మీరు నమ్ముతారో లేదో, అందుకే పత్రిజీ గారు బోధించిన సూక్ష్మములో మోక్షము అన్నది నన్ను అంతగా ప్రభావితం చేసింది. అందుకే మీ అనుభవాలు అంత శ్రద్ధగా మీరు గమనించవచ్చు. నేను మధ్యలో కూర్చున్న వాడిని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నా, మీరు గమనించారో లేదు. మాట్లాడుతున్న వ్యక్తిని నేను చూస్తాను, అలా మనం వాళ్ళ వైబ్రేషన్స్ మనకు అర్థమవుతాయి. సారు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, నేను షేక్ హ్యాండ్ సార్ నాకు ఇచ్చినప్పుడు నా అనుభవం ఇది కూడా వేదములో శ్లోకం ఉంది, శబ్దాత్ దర్శనాత్ స్పర్శనాత్. స్పర్శ ఒక ప్రతిక్షణం ఎరుకతో ఆత్మతో చైతన్యం మమేకమై ఉన్నటువంటి ఆ విశ్వగురువు అనండి, మైత్రేయ బుద్ధుడు అనండి, ఏ పేరైనా పెట్టుకోండి. ఒక వ్యక్తి అంతగా ఆత్మతో లీనమైన వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తే ఆ స్పర్శను సూక్ష్మంగా నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే ఆ విశ్వ చైతన్యము నువ్వు సూక్ష్మంగా గ్రహించగలిగితే, ఎందుకే వాళ్ళు సూక్ష్మంగా తరంగాలను ప్రభావితం చేస్తారు. ఇది వాస్తవం. పత్రిజీ గారు చేశారు కానీ బయటకు చెప్పాల. కొంతమంది గురువులు నేను నీ గురువు అని చెప్పారు. ఇంతకుముందు ఇంకొకరు కూడా అన్నారు, సార్ నేను పత్రి సార్ దగ్గరికి వచ్చే ముందు, పిఎస్సిఎంలోకి వచ్చే ముందు ఒక గురువు ఉండేవాడు, అతడు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి, దాని తర్వాత ఏది చేసినా నాకు చెప్పి చెయ్యాలి, నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఏది చేసినా చెయ్యొద్దు అని నన్ను ఒక బంధములో ఉంచేవాడు అని ఇంతకుముందు ఒక మాస్టర్ చెప్పారు. ఉన్నాడా కరుణాకర్? ఒకసారి ఆయన గట్టిగా క్లాప్స్ కొడదాం. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ చూడండి, నేను వింటేనే కదా శ్రద్ధగా. కరెక్ట్ చెప్పాడు ఆయన. బట్ ఇక్కడ పత్రిజీ గారు ఏం చేశారు? స్వేచ్ఛ ఇచ్చారా? ఇచ్చారే కానీ అప్పుడప్పుడు ఎందుకు వచ్చేవారు ప్రయాణము?
ఒక్కొక్క చోటికి 3 సార్లు 4 సార్లు వచ్చేవాళ్ళు, షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చేవారు, అనుభవాలు ఎందుకు వినేవారు అంటే దాని అర్థం ఇంకొకటి ఉంది. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు పిఎస్ఎస్ఎం అన్నది ఒక విలక్షణమైన వినూత్నమైనటువంటి ప్రక్రియ. ఇది మాస్టర్లను తయారు చేసే ప్రక్రియ. పత్రిజీ గారు మొదటి నుంచి సిస్టమే అది. అందులో అవన్నీ నిగూఢంగా మనలో ఉన్నటువంటి బ్లాక్స్ ఎంత ధ్యానం చేసినా కొన్ని మన ప్రయత్నం ద్వారా, మన ధ్యానం ద్వారా, మన శక్తి ద్వారా కొన్ని కర్మలను మనం దగ్ధం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే షేక్ హ్యాండ్ ద్వారా, అనుభవాల ద్వారా, వంట చేయడం ద్వారా, వడ్డించడం ద్వారా, చూడడం ద్వారా, స్పర్శ దర్శనాత్, సో వీటి ద్వారా కూడా పత్రిజీ గారు కర్మలను దగ్ధం చేశారు అన్నది నా అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. బట్ దీన్ని బయట బోధించలా, చెప్పలా. కొంతమంది మాస్టర్లు వచ్చి కూడా సార్ పలానా కొత్త ప్లేస్కి వెళ్ళాము, పాంప్లెట్లు పంచాము, అలా దాని తర్వాత క్లాసు నిర్వహించాము, బట్ అనుకోకుండా ఫస్ట్ 5 వచ్చారు, దాని తర్వాత సంఖ్య పెరిగింది. ఒక అతను వచ్చి సరే మరి ఇంత చేస్తున్నారు కదా, మేమేమైనా భోజనం అరేంజ్ చేయొచ్చా అని అడిగారు. సార్ వాళ్ళు అనుకోకుండా భోజనం అరేంజ్ చేశారు, ఇంకా చాలామంది వచ్చారు, ఇదంతా మీరే చేయించారు సార్ అని అంటుండేవాళ్ళు. అప్పుడు సార్ కోపాడు, నేను ఎక్కడ వచ్చానయ్యా, నీ ధ్యాన శక్తే. చూడండి గమ్మత్తు, నేను చాలాసార్లు విన్నాను ఇలాంటి చాలామంది మాస్టర్లు, సార్ మేము అనుకోకుండా మీరు అంటారు కదా జోల పట్టాలి ధ్యాన మహాచక్రం కొరకు అలా చందాలు వసూలు చేస్తే ఏదో మేము 50,000 అనుకున్నాం, కానీ టీమ్గా వెళ్తే మేము అనుకున్న దానికంటే ఎక్కువగా కలెక్ట్ చేయగలిగాము. మొదట్లో కొంచెం సిగ్గు బిడియాలు ఉండేటి, సో ఇంతగా చేపించారంటే మా ప్రయత్నం కాదు, మేము అసలు ఊహించలా, సో ఇదంతా మీరే చేపించారు అని అంటే అవును నేనే చేపించాను అని ఎన్నడూ కాలర్ ఎగిరేయాల. ఎందుకు అంటే భౌతికంగా ఓరల్గా సారు ఒప్పుకోలేదు, కానీ బట్ 100% అప్పుడు అంతర్లీనంగా చేశారు. ఇప్పుడు భౌతికంగా లేకపోయినా సూక్ష్మంగా ఇప్పుడు కూడా చేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం, మీరే నిదర్శనం. ఈరోజు నందవరంలో ఆ రోజు కిషన్ రెడ్డి గారు గెలిస్తే సదానంద యోగి గారి నిర్వాణం రోజు వచ్చాను, మళ్ళీ ఈరోజు అక్కడ ఉండాల్సిన వ్యక్తిని ఈరోజు మళ్ళీ ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళ చైతన్యము ఎంతగా మనల్ని ప్రభావితం చేస్తుంది. మన మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నా, ఎవరి మనసైనా సీనియర్ జూనియర్ అన్నది ఏమీ లేదు. ఎవరి మనసు అయితే నిశ్చలంగా ఉంటుందో, నాకు తెలిసిన ధ్యానం ఏంటి అంటే మనస్సు నిశ్చలంగా ఉండడం, మనస్సు స్థిరంగా ఉండడం. పత్రిజీ గారు ఎంత అనుభవంతో రాశారు ఆ పాట, నోటిలోని మౌనము మనస్సులోని శూన్యం. తర్వాత రెండవది ధ్యానము. తర్వాత రెండవ లైను మాటలోని ఎరుక, మాటలోని ఎరుక, మాటలోని సత్యం. మీరు చదివితే ఈజీ, కానీ లోతుల్లోకి వెళ్ళండి. ఫస్ట్ది ఏంటి? నోటిలోని మౌనము. బాగా డెప్త్లోకి వెళ్తే మౌనంగా ఉంటారు. ఇది కేవలం వాక్ మౌనం. కొందరు సైగలు చేస్తారు, పేపర్ మీద రాసిస్తారు, సార్ నేను ఒకరోజు మౌనంగా ఉన్నాను, కానీ 100% మౌనం కాదు, 50% మౌనం. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యం. సైగలు లేవు, వ్రాతపూర్వకంగా లేదు, ఏదీ లేదు, మనస్సు కూడా శూన్యంగా ఉంటే అప్పుడు అదే ధ్యానం అవుతుంది, అదే ధ్యానం అవుతుంది. మళ్ళీ మాటలోని ఎరుక,
మాటలోని సత్యం. ఇది ఆచరణలో పెడితే, ఇన్ని రోజులు ధ్యానం వెంబడి మీరు పడ్డారు, ధ్యానం చేయాలి అనుకున్నారు. ఇది ఆచరిస్తే ధ్యానం మీ వెంబడి పడుతుంది. ధ్యానం మన నిత్య జీవితంలో ఒకటైపోతుంది. ఎలాగైతే నిత్యము భోజనం చేస్తామో, స్నానం చేస్తామో, నిద్రపోతామో, ఏవైతే డైలీ సహజంగా చేస్తామో, అలా ఎరుకతో ఉంటే, మన మాట మీద ధ్యాస ఉంటే, మనం ఆచరణాత్మకంగా జీవిస్తే మన జీవితమే ధ్యానం అవుతుంది. సో ఇది పత్రిసార్లు నేను గమనించినప్పుడు చూసా, ఓహో, పత్రిసార్ 24 గంటలు ధ్యాన స్థితిలో ఉంటారు, ఎరుక స్థితిలో ఉంటారు. అందుకొరకే ఇదంత సాధ్యమైంది. మూమెంటును ఇంత ఐకమత్యంతో నడపడము అన్నది ఒక వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి ఎంత శక్తివంతుడు, ఎంత మహిమాన్వంతుడు. మనం ఈ పేర్లు పెట్టాము కానీ భవిష్యత్తులో ముందు ఎవరన్నా, ఎందుకంటే బుద్ధుడు కూడా ఇప్పుడు కోరుకోలా. బుద్ధుడు 100% విగ్రహారాధన వ్యతిరేకి. ఎందుకంటే అంతకుముందు ఆ కాలంలో ఉన్నాయి కర్మకాండలు, అందుకొరకు బద్ధ వ్యతిరేకి. అవి ఏది అవసరంలా. ఈవెన్ అయ్యా రాజేంద్ర గారు బ్రేక్ ఎప్పుడు? ఇప్పుడు 1:50 అయింది, 2:30గా. ఓకే థ్యాంక్ యూ.